నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, మినప్పప్పు, శనగపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, బాదం పప్పు, పిస్తా పప్పును. పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్ప, ఆ, అది నేను తింటే ప్రధాన పూజారి పదం నీకొచ్చుండేదా? ఆ. ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. ఏంది బయట ముఖ్యమైన పని ఉన్నదని అటు పోయి ఇటు మా ఇళ్ళ వచ్చినావు? నేను బయటకు పెట్టేటప్పుడు ఎటు అని అడగద్దని చెప్పిన్నా. ఆగో నేనెప్పుడు అడిగినా? నువ్వు కాదు అడిగింది, ఆటో డ్రైవర్ అడిగిండు, అందుగురించి మళ్ళా తిరిగి వచ్చిన. భాగ్య, మన ఇంట్లో పప్పులు మొత్తం బయట వరవై. అగ్గరు అవే అడ్డగోలు రేట్లు ఉన్నాయి, బయట ఎందుకు కూడా వేయమంటాను? పక్కింటోడు ఏమంటాడు తెలుసా, మీ పప్పులు ఏం ఉడికే అంటాడు. ఉడకని పప్పులు మన ఇంట్లో ఎందుకే బయట వరవై. ఎలక్షన్ లో గెలిస్తే 10,000 పట్టు చీర తీసుకుంటానన్నావు, గెలిచి 6 నెలలు అయితే ఇంతవరకు కూడా తీసుకోలే. ఓ పిచ్చిదానా, గెలిచిదాకా ఎన్నో హామీలు ఇస్తా, అన్ని నెరవేరుస్తానా ఏంది? ఓటు వేసేటప్పుడే ఆలోచించాలే మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరని. 5 సంవత్సరాలు ఆగు, నీ 10,000 పట్టు చీర గురించి ఆలోచిస్తా. నీ చెత్తకేమైనా సిగ్గుంటే మంచిగుండు, తినుడా తాగుడా తిరుగుడా. నా శరీరం తోటి చాలా ఉపయోగాలున్నా ఏమనకు చెప్తానా. నీ చెత్త శరీరానికి ఇంకా ఉపయోగాలు ఒకటి. నా తల తాకట్టు పెట్టడానికి, గడ్డం పట్టుకుని బ్రతిమాలడానికి, ముక్కు విండి వసూలు చేసేదందుకు, వీపు విమానం మూత మోగడానికి, కాలు బలపం కట్టుకొని తిరగడానికి, అరికాలు మంట తలకెక్కడానికి, కండ్లు నిప్పులు పోసుకోవడానికి, భుజం గుమ్మడికాయ దొంగెవరంటే తడుముకోవడానికి, చెంప చెల్లు అనిపించడానికి, వేళ్లు చేతులెత్తి చూపడానికి, అరచెయ్యి వైకుంఠం చూపడానికి, పొట్ట తిప్పల కోసం, నడుము వంచి పనిచేయడానికి, నొసలు చింతించడానికి. చాలా ఇంకా చెప్పన్నా. ఓ ఏడుపు కొట్టుదానా, ఎప్పటికి ఏడుచుడేనా? ఆ దుఃఖాన్ని డిలీట్ చేసి సంతోషాన్ని సేవ్ చేసుకో. ఎప్పటికీ ఒంటరిగా ఉండకు, బంధాలను రీఛార్జ్ చేసుకొని స్నేహాలను డౌన్లోడ్ చేసుకో, ప్రేమ అనురాగాలను ఇన్కమ్ చేసుకో. నా మీద ఏమైనా ద్వేషం ఉంటే అవుట్ గోయింగ్ చెయ్యి. అసలే ఈ కలియుగ ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది. ఇన్కమింగ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు, మిస్డ్ కాలు, కాన్ఫరెన్స్ కాలు. పెళ్లి మంచిగా జరిగిందా? పెళ్లికేంది బ్రహ్మాండంగా జరిగింది. తిండి టైంకి పెట్టిర్రా? తిండికేంది చికెన్ మటన్ నల్ల బోటి జోరుదారుగా వేసిర్రు. మళ్ళా ఓకుంటే తోడిర్రు. అవును, బొట్టేంది అంత పొడుగు పెట్టుకొని వచ్చినావు? ఐస్ క్రీమ్ ఇచ్చాకడ అందరికి బొట్టు పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తారు, వాళ్ళ సాంప్రదాయం కావచ్చు అనుకున్నా. ఇచ్చిన ఐస్ క్రీమ్ తిన్నా, మంచిగున్నది. మళ్ళా వేనా ఐస్ క్రీమ్ ఇయ్యక ఎల్లగొట్టిండు. అయ్యో ఎందుకు? రెండోసారి ఐస్ క్రీమ్ కడకత్తే గుర్తు పట్టడానికే ఈ బొట్టు. ఓరిత్తా నీ ముఖంలో మొద్దులు వేర్వా. ఈ సీరకు 9,999 రూపాయల. ఓ ముండకొడుక ఒర్రకు రా, బయట వాళ్ళని నింటారు. ఈ సీరకు 1000 రూపాయల. పక్కింటి పార్వతికి చూపెట్టడానికి స్టిక్కర్ మార్చిన. నాకు డౌట్, అదేటో అడుగు. సూర్యుడు ఏంటండి ఒక్క రోజు కూడా ఆకుండా డైలీ వస్తాడు? అదే, నేను పెళ్లి అయిన తర్వాత ఎప్పుడైనా రాత్రి తప్పితే పగల ఇంటి దగ్గర ఉన్నానా, బయటికి వెళ్ళిపోతాను కదా. అదే ఎందుకండి అలా? పెళ్లి అయిన తర్వాత అంతేనా, ఇంటి దగ్గర ఉండబుద్ధి కాదు. ఇట్లా తాగి తాగి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. తాగుడు బంద్ చేయి. నా సంగతి అట్లా పెట్టు. బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోడు, బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట చికెన్ అమ్మటోడు, తప్పకుండా వాళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట గుడాలు బజ్జీలు మిర్చీలు అమ్మటోడు, వాళ్ళు కూడా నరకానికే ఓ పోతారు. పిచ్చి ముఖం దానా, వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తే అది నరకం ఎట్లయితది? నాకు స్వర్గమే అయితది. ఓ పిచ్చిదానగా బ్రష్ ఎందుకు వారెత్తాను? ఇంకా దీన్ని ఏం చేస్తావు? పండ్లని వాసుకపోయిన ఓ ఏడుకాడికి. పిచ్చిదాన, చైనా వాళ్ళు 6 నెలలు వాడతారు, అమెరికా వాళ్ళు అయితే 3 నెలలు వాడతారు, మరి మన దేశ పళ్ళు 6 నెలలు అయితే మామూలుగా పండ్లు తోమడానికి వాడతారు, తర్వాత నెత్తికి రంగేయడానికి వాడతారు, ఆ తర్వాత వెండి బంగారం రుద్దడానికి వాడతారు, ఇంకా బూరుగిట్ల మిగిలిందనుకో ఇంజన్లల్లా మిషన్లల్లా ఆయిల్ రుద్దడానికి వాడతారు. బూరుగిట్ల మొత్తం ఊడిపోయినాక డ్రైయర్లు లంగాలు పైజామాలకు నాడలు ఎక్కేయడానికి వాడతారు. అంత మంచి బ్రష్ 6 నెలలు వాడంగానే వారెత్తావా? అడబెట్టు. నా వల్ల అవ్వట్లేదండి, దారుణంగా చలి పెడుతుంది. అసలు ఇంత చలి పెరగడానికి కారణం ఎవరో తెలుసా నీకు? ఎవరండి? ఇంకోరే, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, అమిత్ షా గారేనే. వాళ్ళ వల్ల ఇలా చలి పెరిగిపోయింది. అదేలా? కాశ్మీర్ ని ఇండియాలో కలిపింది వాళ్ళే కదనే. అది కలిపిన తర్వాతనే కదా మనకి ఇలా చలి పెరగడం స్టార్ట్ అయిపోయింది. అవునా? అవునబ్బా, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. బిగ్ బాస్, ఈ వారం నేను మా హస్బెండ్ ని నామినేట్ చేశాను.
ఎందుకంటే వాష్రూమ్ వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటారు బిగ్ బాస్. మళ్ళీ తడి టవల్ అస్సలు ఆడబెట్టరు, అలా బెడ్ మీద పెడుతున్నారు. నిజంగా మీరు ఇది సీరియస్ గా కన్సిడర్ చేయాలి. అలాగే లైట్స్ అస్సలు ఆఫ్ చేయట్లేదు బిగ్ బాస్. లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ చేయకపోతే మీకు ఎంత లాస్. ఈ కారణాల వల్ల నేను ఈ వారం మా హస్బెండ్ ని నామినేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. బిగ్ బాస్, ఈ వారం నన్ను నేనే నామినేట్ చేసుకుంటున్నాను. మా వైఫ్ చెప్పిందన్నీ నిజమే. ఇదంతా సింపతి గురించి చేస్తున్నారని అనిపిస్తుంది బిగ్ బాస్. దయచేసి నన్ను ఎలిమినేట్ చేసేయండి ప్లీజ్. అదేంటండి గుడికని బయలుదేరారా మళ్ళీ వచ్చారే? అంతా నీ వల్ల నేనేమన్నా? గుడికి పోయినా అక్కడ ఒక బోర్డు రాసి ఉంది, చెప్పులు బయట విప్పి లోనికి రావాలను అని ఉంది. అయితే నువ్వు ఒక తొక్కల సలహా ఇచ్చినావు. గుడికే కదా చెప్పులు ఏమి వేసుకొని ఓకో అట్లనే ఓ అని చెప్పినావు. కానీ అక్కడ బోర్డు రాసి ఉంది కదా చెప్పులు ఇప్పి లోపల రావాలంటే. చెప్పులు ఇప్పాలంటే నా దగ్గర చెప్పులు ఉండాలి కదా, చెప్పులు లేవు కదా, అందుకే చెప్పులు వేసుకొని వచ్చినాను. ఇప్పటి నుండి నీ మాట ఒక్కటి కూడా వినను. డబుల్ డబుల్ పనులు అవుతున్నాయి. మళ్ళా పోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, నాకు కొత్త కొత్త పెళ్ళయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదా నీకు? తెలీదు, నాకు కొత్త కొత్త పెళ్ళయింది. కానీ ఈ పరిస్థితిని చూస్తే ఈ వాటర్ లేక, ఈ రోడ్లు లేక, అక్కడ నుంచి డ్రమ్ములు పడితే పై నుంచి అడిగితే ఇక్కడ కింది వరకు వస్తాయి. టిఫిన్ చేసిన తర్వాత ఈ డోలా వేసుకోండి. డోలానా? నాకేం జ్వరం లేదు కదే. మోషన్స్ ఏమన్నా అవుతున్నాయేమో, ఈ స్పొర్లాకన్నా వేసుకోండి. మోషన్సా? నాకు మోషన్స్ కూడా లేవు. కనీసం నీరసం ఉందేమో, ఓఆర్ఎస్ అన్న కలుపుకొని తాగండి. నీరసమా? నాకా? ఈ రోజు నాకు నీరసం లేదు, తొక్కలేదు. నేను ఫుల్ ఆరోగ్యవంతుని, స్టీల్ బాడీ నాది. అమ్మయ్యా, ఈ రోజు చెప్పడానికి వంకలేం లేవు కదా. ఆ స్టీల్ బాడీకి బట్టలు మార్చండి, బయటికి వెళదాం. బయటికి ఎందుకు? ఈ రోజు గోల్డ్ రేటు తగ్గిందంట, షాపింగ్ చేయడానికి.